అందరికీ నమస్తే అండి. ఈరోజు కొత్తపల్లి గ్రామంలో దండాస్ వీధిలో డ్రైనేజ్ క్లీన్ చేయిస్తూ ఉన్నాం. ఇది 3వ రోజు. అంటే ఇంతకుముందు సంతబట్టి వీధిలో క్లీన్ చేయించడం జరిగింది. అంటే శివాలయం వీధి అని అంటారు. అయితే ఈరోజు ఒకసారి చూపించి ఒకసారి కింద. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తూ ఉంది ఏంటంటే సుమారు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పైబడింది ఈ డ్రైనేజ్ క్లీన్ చేసి. సో మరి ఇన్ని సంవత్సరాలుగా మనకేంటంటే పద్ధతి ఉంటుంది. పంచాయతీ వ్యవస్థ తాలూకా బాధ్యత ఏంటంటే ఎప్పటికప్పుడు డ్రైనేజీల్లో స్లిట్లు పేరుకుపోతే అది ఎప్పటికప్పుడు వాళ్ళు క్లీన్ చేసే బాధ్యత ఒకటి ఉంటుంది వాళ్ళపైన. సో అది పంచాయతీ వ్యవస్థ తాలూకా బాధ్యత. ఇంకోటి ఏంటంటే అధికారులు అంటే సచివాలయం వ్యవస్థలో ఉండేటటువంటి ఆఫీసర్లకు కూడా ఆ బాధ్యత ఉంటుంది. అయితే మరి ఇన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యంగా వదలడానికి కారణం ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు మళ్ళీ వస్తున్నాయి. ఇంకొక 3-4 నెలల్లో మనకు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఆ పంచాయతీల ఎన్నికల్లో మా వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఆ వ్యవస్థని ఒక బాడీ అంటారు. అది ఆ పంచాయతీ బాడీని ప్రజలందరూ కలిపి ఎన్నుకుంటారు. ఆ బాడీ ఎవరు? మొత్తం 11 మంది సర్పంచ్ ప్లస్ 10 మంది వార్డు మెంబర్లు. సో మరి ఈ 11 మందిని కూడా మనం ఓటేసి స్వయంగా ఎన్నుకుంటాం. మరి ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి 60 లేదా 70 ఇండ్లకు గాను ఒక వార్డు మెంబర్ ఉంటాడు. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఏంటంటే ఈ 3 రోజులుగా డ్రైనేజ్ క్లీన్ చేయిస్తూ ఉంటే ఊళ్ళో ఎక్కడో ఆ చివరు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఏ వీధుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది చూసి మా వీధిలో కూడా కొంచెం క్లీన్ చేస్తే బాగుండు, మా ఇంటి ముందు కూడా ఇలా ప్రాబ్లం ఉంది, ఇలాంటి సమస్య ఉంది, కొంచెం చేయించండి అని అడగడం జరుగుతూ ఉంది. సో నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే ఈ ఒక్క దండాస్ వీధో లేకపోతే సంతబట్టిలో ఉండేటటువంటి వీధిలో ఉండే డ్రైనేజ్ సమస్య మాత్రమే కాదు. ఇది ఊరు మొత్తం ఇదే సమస్యతో ఇబ్బంది పడతా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళలు అంటే చెరువు పనులకు వెళ్ళేటటువంటి మహిళలు కూడా ఈ దృశ్యాలు చూసి మా వీధిలో కూడా క్లీన్ చేస్తే బాగుండు, శుభ్రం చేస్తే బాగుండు అనే మాటని ప్రస్తావిస్తూ ఉన్నారు. సో మనకు స్పష్టంగా దీని నుంచి అర్థమయ్యేది ఏంటంటే ఊరు మొత్తం ప్రతి వార్డుల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నవి. మరి ఇది ఎవరి బాధ్యత అంటే ఖచ్చితంగా మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు మనకి తరతరాలుగా ఒక సాంప్రదాయం ఉంది. ఏంటంటే పంచాయతీ బాడీ అన్నది ఎన్నుకోవడం, ఓట్లేసి గెలిపించడం జరుగుతూ ఉంది. గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళు డమ్మీలుగా ఉండిపోతూ ఉన్నారు. ప్రధానంగా వార్డు మెంబర్లు అనే వ్యక్తులు డమ్మీలు అయిపోయినారు. అంటే రబ్బర్ స్టాంపులు అనమాట. వాళ్ళు పాపం వాళ్ళు కూడా అంటే వ్యవస్థ ఎలా తయారైందంటే వాళ్ళు కూడా నేను ఒక వార్డు మెంబర్ని అని మర్చిపోయేటంత దారుణమైన సాంప్రదాయంలో మన వ్యవస్థ ఉంది పంచాయతీ బాడీ ప్రధానంగా చెప్పాలంటే. ఇంకా సర్పంచ్కి వచ్చారా, సర్పంచ్ కూడా కొన్నిసార్లు అదే వ్యవహార శైలి అంటే గెలిచిన తర్వాత అదొక డమ్మీ అయిపోతుంది. సో ఖచ్చితంగా దీన్ని ప్రక్షాళన చేసి దీన్ని ఈసారి ముఖ్యంగా వార్డు మెంబర్లుగా నిల్చునే వాళ్ళకి మరియు సర్పంచ్గా నామినేషన్ వేసే వాళ్ళకి అంటే నేను ఒక సైడ్ నుంచి నామినేషన్ వేస్తూ ఉన్నాను సర్పంచ్గా. అలాగే ఎవరు వేసినా సరే ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారనే తర్వాత పక్కన పెడితే ఎవరు వేసినా సరే ఖచ్చితంగా ఒక భయం బాధ్యతతో వేయాలి. ఏదో నామినేషన్ ఇదేదో పిప్పర్మెంట్లు పంచినట్టు ఒక దీనికి దిగిపోవడం కాదు. నామినేషన్ వేసేటప్పుడు నువ్వు అంటే ప్రతి వార్డు మెంబర్కి 10 మంది వార్డు మెంబర్లు నిల్చోనే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, మీరు ఒక భయం బాధ్యతతో దిగాలి. ఇందులో మనం కట్టు బానిసలం అవుతాం ప్రజలకి. ఎందుకంటే 60 ఇండ్లు మనల్ని నమ్మి గెలిపిస్తూ ఉంటారు. సో ఏదో ఆ నిమిషంకి 5 రోజులు సరదా కదా అని చెప్పి ఇందులో దూకేయడం కాదు. వార్డు మెంబర్గా నామినేషన్ వేసేయడం ఏదో ఒక సరదా కాదు, అది ఒక బాధ్యత. అది సో ఈసారి ఖచ్చితంగా బాధ్యతతో దిగాలి. అలాగే ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను ఏంటంటే మీరు రేపు పొద్దున వార్డు మెంబర్ గెలిచిన తర్వాత రబ్బర్ స్టాంప్ కాకుండా ఎవరు మీ పనులు మీరు ఏదైనా సమస్య చెబితే దానికి స్పందించే వాళ్ళు ఎవరు, పని ఎలా జరుగుతుంది, పరిష్కారం ఉందా లేదా అని సెకండరీ, అట్లీస్ట్ బాధ్యతగా స్పందించాలి వాళ్ళు. నేను ఒక వార్డు మెంబర్ని, చెప్పండి అమ్మా, చూస్తానమ్మా, పరిష్కారం నేను ప్రయత్నిస్తానమ్మా, బలమైన ప్రయత్నిస్తానమ్మా. అలాంటి వ్యక్తుల్ని ఈసారి ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ఓట్లు మన ప్రతిసారి ఏదో ఒక డమ్మీలుగా నిల్చునే వ్యక్తులకు వేసేయడం కాదు. సో ఖచ్చితంగా ప్రజలు మరియు ఇటు వార్డు మెంబర్లుగాను సర్పంచులుగాను నిలిచే వాళ్ళందరికీ ఒక భయం బాధ్యతతో ఈసారి ఎన్నికల్లో వ్యవహరించమని మరీ కోరుకుంటూ నమస్కరిస్తూ సెలవు. థ్యాంక్ యూ.